హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షిన్ డైరీ బుక్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. అది ఇద్దరు చిన్నపిల్లలు బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళు పెద్ద అయ్యే కొలది ఆ స్నేహం ప్రేమగా మారుతుందా, లేదంటే ఏం జరుగుతుందో చూద్దాము. ఓకే, స్టోరీని స్టార్ట్ చేసేద్దాము. ఇందులో మన హీరోయిన్ చిన్న పిల్ల 7 ఇయర్స్. సో తను హీరో వాళ్ళ ఇంటికి కాల్ చేస్తుంది. హీరో వాళ్ళ మామ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హీరో వాళ్ళ అమ్మ ఇలా మాట్లాడుతుంది. వన్ సైడ్ డైలాగ్స్ చెప్తున్నా. హలో బంగారం, ఏం చేస్తుంది? ఓహో! అలానా? మరి నీకు ఆంటీ హెల్ప్ వద్దా? నీ ఫ్రెండ్‌నే రావాలా? సరే అయితే ఈ ఆంటీతో కాల్‌లో కూడా మాట్లాడవా? నీ ఫ్రెండ్‌తోనే మాట్లాడతావా? సరే, తనతోనే మాట్లాడు. నాన్న రిషి. హా మామ్. ఇదిగో నీ ఫ్రెండ్ వసు కాల్ చేసింది చూడు. వెంటనే రిషి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. హలో చెప్పు వసు. హా, ఓకే వసు, ఇప్పుడే వస్తున్నా. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటా. రిషి ఫోన్ పెట్టేసిన వెంటనే మామ్ బాయ్, నేను వసు దగ్గరికి వెళ్తున్నా అని బయటకు పారిపోతాడు. రిషి వాళ్ళ అమ్మ నవ్వుకుంటుంది. బయటకు వెళ్ళగానే రైట్ వెళ్తాడు. ఫస్ట్ ఒక ఐడియా వచ్చి వెంటనే ఆగిపోయి వెనక్కి తిరిగి వెనక్కి పరిగెడతాడనమాట. ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి అంకుల్ ఒక చాకోబార్ ఇవ్వండి. ఆ ఐస్ క్రీమ్ బండి అతను నవ్వి ఐస్ క్రీమ్ ఇస్తాడు. రిషి అది తీసుకుని ఆ అంకుల్కి మనీ ఇచ్చేసి ఐస్ క్రీమ్ ఇస్తే తన ఫ్రెండ్ మొహం ఎలా వెలిగిపోతుందో అదంతా ఇమాజిన్ చేసుకుని మురిసిపోతుంటాడు. థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి మళ్ళీ వెనక్కి నడవడం స్టార్ట్ చేస్తాడు. కొద్ది దూరం వచ్చేసరికి ఐస్ క్రీమ్ కరిగిపోయి తన చేతి మీదకి కారుతూ ఉంటుంది. అయ్యయ్యో, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, ఇప్పుడు ఎలా అనుకుంటూ తన ఫ్రెండ్ మొహం ఇది చూస్తే కరిగిపోయిందని తెలిసాక తను వాడిపోయిన మొహం గుర్తొస్తుందనమాట. సో వెంటనే అక్కడ నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి. వెళ్ళగానే కాలింగ్ బెల్ కొడతాడు. వసు వచ్చి తలుపు ఓపెన్ చేస్తుంది. రిషిని చూడగానే ఇప్పుడా వచ్చేది? కళ్ళు మూసి తెరిచేలోపు వస్తా అన్నావు. చూడు, నువ్వు వచ్చేలోపు నేను ఒక డ్రాయింగ్ కూడా ఫినిష్ చేసేసా అని చెప్పి కోపంగా అరిచి బొంగు ముద్దు పెట్టుకుంటుంది. రిషి స్మైల్ ఇచ్చి చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను అని తన చెయ్యి ముందుకు చాపుతాడు వెనుక నుంచి. అది చూసిన వెంటనే వసు ఐస్ క్రీమ్ అంటూ ఎగ్జైట్ అయ్యి రిషి చేతిలోంచి ఐస్ క్రీమ్ లాక్కొని ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేస్తుంది. రిషి లేట్గా వచ్చాడని తన మీద కోపం మొత్తం అంతా మర్చిపోతుంది. సో అలా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే రిషి తననే చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. కొద్దిసేపటికి వసు తినడం ఆపేసి రిషి వైపు చూస్తుంది. రిషి తన వైపే చూసేసరికి నువ్వు తింటావా ఐస్ క్రీమ్ అనేసి అడుగుతుంది. రిషి తల అడ్డంగా ఊపుతాడు స్మైల్ ఇస్తూ. తను ఉన్నది కూడా ఫినిష్ చేసేసి అప్పుడు రిషి వైపు చూస్తుంది. రిషి ఫుల్ చెమటలతో ఉంటాడు. అరే ఏమైంది? నువ్వెందుకు అలా ఫుల్ చెమటలతో ఉన్నావు? ఏదో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసినట్టు. అది నేను పరిగెట్టుకుంటూ వచ్చా కదా నీకోసం ఐస్ క్రీమ్ అనే లోపే అరే, మీ ఇంటి నుండి మా ఇంటికి పరిగెట్టుకుని రావాల్సిన అవసరం ఏముంది? మీ ఇల్లు పక్కనే కదా మా ఇల్లు కూడా అని వసు అంటుంది రిషిని మాట్లాడనివ్వకుండా మధ్యలోనే. ఏం లేదులే వదిలే అని చెప్పి కొంచెం ముందుకు వచ్చి వసు లిప్స్ని తుడుస్తాడు. చిన్నపిల్లల చూడు ఎలా పూసుకున్నావో అంటాడు. మరి నేను చిన్నపిల్లనే కదా. ఆహా, నువ్వు చిన్నపిల్లవి కాదు, పొట్టి పిల్లవి. నేనేం పొట్టి కాదు. 7 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ కిడ్ లాగా ఉన్నావు. నువ్వు నీ హైటుని పొట్టిదానా అంటాడు. ఓకే, నేను పొట్టయితే మరి నువ్వు లడ్డూవి చూడు ఎలా ఉన్నావో అంటుంది. హలో, నేనేం లడ్డూలా లేను అంటాడు. రిషికి కొంచెం చబ్బీ చీక్స్, కొంచెం పొట్ట ఉంటుంది. చిన్నపిల్లడు కదా, 9 ఇయర్స్, కొంచెం బబ్లీగా ఉంటాడనమాట. లోపు వసుకి ఒక ఐడియా వస్తుంది రిషిని ఆట పట్టిద్దామని. నిజం చెప్పనా? చెప్పు అంటాడు. ఒకసారి పైకి చూడు అంటుంది. రిషి ఏంటా అని పైకి చూస్తాడు. చూడగానే వసు కితకితలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అరే పొట్టి ఆగవే, వద్దు వదులు అంటూ నవ్వుతూ ఉంటాడు. వసు ఆపకపోయేసరికి రిషి కూడా ఎలాగోలాగా తప్పించుకుని వసుకి కితకితలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. వసు కూడా కింద పడి నవ్వుతూ ఉంటుంది. ఆగురి ప్లీజ్ అంటూ వసు కూడా నవ్వుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కొద్దిసేపు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ కితకితలు పెట్టుకోవడం ఆపేసి మొత్తం డ్రాయింగ్ రూమ్ చూస్తారు. అంతా చల్లాచెదురైపోయి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళపై ఒకళ్ళు సోఫా మీద పడుకుని ఉంటారు. రూమ్ చూసి ఇద్దరు ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకుని ఒక్కసారిగా నవ్వుకుంటారు. చూడు
మొత్తం నీ వల్లే. త్వరగా లే సర్దు. మా అమ్మ వస్తే తిడుతుంది" అంటుంది. "హలో! ఏమన్నావు? నా వల్లా? ఫస్ట్ స్టార్ట్ చేసిందెవరు? నువ్వే పొట్టిదానా. ఓకే. ఓకే. ముందు నాకు హెల్ప్ చెయ్యి. మా అమ్మ వస్తే ఇద్దరిని తిడుతుంది" అని చెప్పి ఇద్దరు రూమ్‌ని సర్దేస్తారు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ముద్దుగా, ప్రేమగా పొట్టి, లడ్డు అని పిలుచుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒక్కోసారి టీజ్ చేయడానికి, ఆట పట్టించుకుంటున్నట్టు పిలుచుకున్నా గానీ, అది వాళ్ళకి మాత్రం చాలా ఎఫెక్షన్‌తో పిలుచుకున్నట్టే ఎక్కువగా అనిపిస్తుంది. ఆ ముద్దు పేర్లతో వాళ్ళు మాత్రమే పిలుచుకోవాలి. కనీసం వాళ్ళ పేరెంట్స్‌ని కూడా అలా పిలవనివ్వరు. వాళ్ళకి మాత్రమే ఆ రైట్ ఉంది ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోవడానికి. ఒకరోజు రిషిని వసు స్కూల్లో లడ్డు అని పిలుస్తుంది. అప్పుడు రిషి నవ్వుతూ మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం రిషి క్లాస్‌మేట్ ఒక అమ్మాయి చూస్తుందనమాట. అది విని తను క్లాస్‌లో ఉన్నప్పుడు రిషితో మాట్లాడేటప్పుడు సరదాగా మాటల్లో రిషిని లడ్డు అని పిలుస్తుంది. రిషి ఫ్రెండ్లీగా తీసుకుంటాడనుకుంటుంది. కానీ రిషికి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే రియాక్ట్ అవుదామనే లోపు పక్కకు చూసేసరికి కరెక్ట్‌గా అప్పుడే రిషి వాళ్ళ క్లాస్ రూమ్‌కి వసు వస్తుంది. వసు కోపంగా రిషి వాళ్ళ క్లాస్ రూమ్‌లోకి నడుచుకుంటూ వచ్చి ఆ అమ్మాయి మొహం మీద ఒక పంచ్ ఇస్తుంది. అది చూసి రిషి షాకు. పాపం ఆ అమ్మాయి ఏమో ఫుల్ ఏడుస్తుంది పెయిన్ తోటి. "నా రిషిని లడ్డు అని పిలవడానికి నువ్వెవరు? తనని అలా పిలిచే అధికారం నాకే ఉంది. అర్థమైందా?" అని అరుస్తుంది కోపంగా. ఆ అమ్మాయి వసు మీద పెద్దదైనా గానీ ఆ ఏజ్ అంటే 9 ఇయర్స్ అంటే చిన్నపిల్లే కదా! సో, ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వసు రిషి వైపు తిరిగి సీరియస్‌గా తను నిన్ను లడ్డు అని పిలుస్తుంటే నువ్వేం మాట్లాడలేదే? అరే పొట్టి, నేను అందామనే అనుకున్నా. కానీ ఈలోపే నువ్వొచ్చి ఇంత పెద్ద డ్రామా చేసావు. పాపం చూడు ఎలా ఏడుస్తూ వెళ్ళిపోయిందో. అయినా నువ్వింత స్ట్రాంగ్ ఎప్పుడైపోయావే పొట్టి అంటూ నవ్వుతాడు. ఆహా! తన కోసం చాలా ఫీల్ అవుతున్నట్టున్నావే. వెళ్ళి ఓదార్చు, పాపం నొప్పిగా ఉందేమో. వెళ్ళి తనతోనే ఫ్రెండ్‌షిప్ చెయ్యి. ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అని చేతులు కట్టుకుని పక్కకు తిరిగిపోతుంది. "రే వసు, సారీ రా పొట్టి, నేను అలా అనలేదు" అంటూ రిషి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు వసుకి. వసు మాత్రం వినదు. ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది వసు కూడా. దేవుడా! ఈ పొట్టిదానికి ఏమైంది? ఎందుకు ఇంత కోపం వచ్చింది? నేనేదో సీరియస్‌గా ఉంది కదా అని సరదాగా జోక్ చేశాను నవ్వుతుందని. కానీ తీరా చూస్తే రివర్స్ అయిందే. ఇప్పుడు ఈ పొట్టితో మాట్లాడడం ఎలాగా? తను చాలా కోపంగా ఉంది అనుకుంటూ రిషి టెన్షన్ పడతాడు. ఓకే గాయ్స్, ఇదే మన ఫస్ట్ ఎపిసోడ్. ఇంట్రొడక్షన్ ఎలా ఉంది పిల్లలిద్దరూ? గాయ్స్, మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జస్ట్ వినేసి వెళ్ళిపోకండి. అలాగే ఫస్ట్ టైం నేను చెప్పే స్టోరీస్ వింటున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత స్టోరీస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వినండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాను. కంప్లీటెడ్ స్టోరీస్ కూడా ఉంటాయి. సో, కంప్లీటెడ్ స్టోరీస్ వినటం అయితే వరుసగా ఒకేసారి వినడం వల్ల కొంచెం బాగా కనెక్ట్ అవుతారు, బాగుంటాయి. సో, కంప్లీటెడ్ స్టోరీస్ ఒక్కసారి వినండి. నచ్చితే మాత్రం ఒక్క లైక్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.